పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండగా థియేటర్స్ వద్ద జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఈ సినిమా చాలా బాగుందని, వారి అంచనాలను ఈ సినిమా మించేసిందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ తన నటనతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకుపోయాడని అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు వస్తున్న ఈ రెస్పాన్స్ కి తగ్గట్టే కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ భారీ సెట్టింగులతో అద్భుతంగా అందమైన లొకేషన్స్ లో తెరకెక్కించిన విధానంతో సినిమా సరదాగా సాగుతోంది. ప్రధాన కథలోకి తీసుకువెళ్లిన విధానం, అనుసరించిన స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్, ఎమోషనల్ అంశాలతో ఫుల్ ఎంటర్టైనర్ గా వెళుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ పాత్రలు పోటా పోటీగా కనిపిస్తాయి. వారి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక రామ్ చరణ్ నటన గురించైతే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. చరణ్ చేసిన అప్పన్న పాత్ర ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తోంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ యాక్టర్గా మరో మెట్టు ఎక్కటం ఖాయం. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ కుమ్ముడు కుమ్ముతుండగా సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ టైంలో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చాలా లేటుగా ఓపెన్ చేశారు. అయినా కూడా ఓవర్సీస్ లో బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో బుకింగ్స్ ఓపెన్ అయిన తరువాత ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 80 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి దుమ్ము లేపుతూ దూసుకుపోతోంది. నైజాంలో బుకింగ్స్ లేటుగా ఓపెన్ అవ్వగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరగగా, ఇక హిందీలో అయితే పర్వాలేదు అనిపించగా కర్ణాటక మరియు తమిళ్లో పర్వాలేదు అనిపిస్తూ దూసుకుపోతుంది. టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను సినిమా 40 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ని దాటేయగా ఇతర వర్షన్ల బుకింగ్స్ తో 30 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ని దాటేసింది. ఇక ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 80 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా ఇదే జోరు కొనసాగిస్తే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. లేటుగా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ఉన్నంతలో సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకుపోతోంది. గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా జనవరి 10న భారీ ఎత్తున 7,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాగా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. గేమ్ చేంజర్ సినిమాకు బాలీవుడ్ నుండి కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా మొదటి రోజు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రిలీజ్ ని సొంతం చేసుకోగా నైజాంలో 400 రేంజ్ లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ ని సొంతం చేసుకోగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కలిపి సినిమా 900 వరకు థియేటర్స్ లో ఓవరాల్ గా రిలీజ్ కానుంది. దాంతో సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 1300కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక తమిళనాడులో 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాగా కర్ణాటకలో ఓవరాల్ గా 200 వరకు థియేటర్స్ లో, కేరళలో 150కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక హిందీలో గేమ్ చేంజర్ సినిమా సుమారుగా 2500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా ఓవరాల్ గా ఇండియాలోనే సినిమా ఇప్పుడు 4500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఓవర్సీస్ లో సినిమా టోటల్ థియేటర్ కౌంట్ 2200 వరకు ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 7000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా మొత్తం మీద టాలీవుడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్ కౌంట్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల బిజినెస్ జరగగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 125 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 43.5 కోట్లు, సీడెడ్ 23 కోట్లు, ఉత్తరాంధ్ర 14.2 కోట్లు, ఈస్ట్ గోదావరి 10 కోట్లు, వెస్ట్ గోదావరి 8.1 కోటి, గుంటూరు 10.2 కోట్లు, కృష్ణ 8.5 కోట్లు, నెల్లూరు 4.5 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా 122 కోట్ల బిజినెస్ సొంతం చేసుకోగా కర్ణాటకలో 14.5 కోట్లు, తమిళనాడులో 15 కోట్లు, కేరళ 2 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 42.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 25 కోట్ల బిజినెస్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ సినిమాకు ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు 2 తెలుగు రాష్ట్రాల్లో లేవు.
కానీ పుష్ప 2 సినిమాకి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ హైక్స్ లభించగా సినిమాకు ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు పర్మిషన్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా పుష్ప 2 సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 112 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఇక గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఇప్పటి వరకు ఉన్న బుకింగ్స్ మరియు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఉన్న టికెట్ హైక్స్ ని బట్టి గ్రాస్ కలెక్షన్స్ పరంగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భారీగా వసూలు చేసిన సినిమాలను గమనిస్తే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 5లో నిలవగా సలార్ సినిమా మొదటి రోజు 75 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 4లో నిలిచింది. ఇక టాప్ 3లో దేవరా సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా టాప్ 2లో 112 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 1లో ఉన్న త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 120 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా గేమ్ చేంజర్ సినిమా ఆల్ టైమ్ టాప్ 3లో నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. రోజు ముగిసేసరికి సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగితే సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయం. ఇప్పుడు సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్లో వసూలు చేయవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు భారీగా వసూలు చేసిన సినిమాలను గమనిస్తే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 167 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 5లో నిలిచింది. ఇక టాప్ 4లో కూడా ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమా నిలవగా ఈ సినిమా 184 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 3లో కూడా ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 2లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 235 కోట్లు వసూలు చేసింది. ఇక టాప్ 1లో పుష్ప 2 సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజు 286 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 180 కోట్ల నుండి 190 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా మొదటి రోజు ముగిసేసరికి ఫైనల్ లెక్కలు బాగుంటే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా టాప్ 5 హైయెస్ట్ రికార్డ్స్ లో ఏ రికార్డు బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా గేమ్ చేంజర్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 40 కోట్ల మార్కుని దాటేయగా ఇండియా వైడ్ గా సినిమా ఇప్పటికే 70 కోట్ల మార్కుని దాటేసి అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతోంది. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 90 కోట్ల మార్క్ దాటేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఇప్పటి వరకు దేవరా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా దేవరా సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 157 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేవరా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 113 కోట్ల రేంజ్లో బిజినెస్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా దేవరా సినిమా 184 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దేవరా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా గేమ్ చేంజర్ సినిమా దేవరా రికార్డ్స్ బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా గేమ్ చేంజర్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల నుండి 105 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ సినిమా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేయటం కష్టమని చెప్పాలి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా బిజినెస్ పరంగా వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ సినిమా 191 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా 2 తెలుగు రాష్ట్రాల్లో 121 కోట్ల బిజినెస్ చేసింది. గేమ్ చేంజర్ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులను కొన్ని ఏరియాల్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా
వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 183 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. గేమ్ చేంజర్ సినిమా కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా ఇక వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 180 కోట్ల నుండి 190 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా రోజు ముగిసేసరికి ఫైనల్ లెక్కలు బాగుంటే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. గేమ్ చేంజర్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.